welcome to my channel. All the best for all the intermediate students who are preparing for the board exams. మనకు ఆల్రెడీ మీరు అంతకుముందు స్టాయికియోమెట్రీ వరకు వీడియోస్ చూశారు. ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఈ టాపిక్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ అయినా రావచ్చు, లేదంటే ఒక 4 మార్క్ అయినా రావచ్చు. రైట్. సో అందులో ఏవి ఇంపార్టెంట్ అవి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇవి సపరేట్ గా కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. మీరు థర్మోడైనమిక్స్ అని టైప్ చేస్తే థర్మోడైనమిక్స్ MC² నాగ్ సార్ అని టైప్ చేస్తే మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇందులో ఫస్ట్ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక్కోసారి 2 మార్క్స్ అడుగుతారు, ఒక్కోసారి 4 మార్క్స్ కూడా అడుగుతారు. 2 మార్క్స్ అడిగితే ఎలా రాయాలి, అలాగే 4 మార్క్స్ అడిగితే ఎలా రాయాలో కూడా రెండు డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎనర్జీ క్రియేట్ అవ్వదు, ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేం, కానీ ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది అని కదా, అదే కదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దాది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గా రాయొచ్చు. దాంతో పాటు మనం ఏం రాయాలంటే మనం హీట్ ని ఒక సిస్టమ్ కి సప్లై చేసినప్పుడు, మీకు సిస్టమ్ సరౌండింగ్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి, ఆల్రెడీ క్లాసెస్ వినుంటారు కాబట్టి. సిస్టమ్ కి మనం హీట్ సప్లై చేసినప్పుడు అందులో కొంత భాగాన్ని అది వర్క్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది, మిగిలిన భాగం అందులో ఇంటర్నల్ ఎనర్జీ లాగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. అంటే మనం ఒక 1000 కిలోజౌల్స్ ఎనర్జీని ఇచ్చాం అనుకుంటే, అందులో వర్క్ చేయడానికి ఒక 600 కిలోజౌల్స్ అది యూజ్ చేసుకుంది అనుకుంటే, మిగిలినది ఏంటి, అది ఇంటర్నల్ ఎనర్జీ లాగా స్టోర్ అయిపోతుంది సిస్టంలోనే. దీన్నే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే దీనికి మ్యాథమెటికల్ ఫామ్ కూడా రాద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఎలా రాస్తామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ డెఫినేషన్ రాయొచ్చు, దాని తర్వాత ఇది కూడా రాయాలి, రెండు రాయాలి. సో 4 మార్క్స్ కి అయితే ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. సారీ, 4 మార్క్స్ అయితే రెండు రాయాలి, 2 మార్క్స్ కి అయితే ఏదైనా ఒకటి రాయొచ్చు. సో ఎనర్జీ neither can be created. Energy neither can be created and nor can be destroyed. సో మనం ఎనర్జీని క్రియేట్ చేయలేం, మన వల్ల కాదు అది. అండ్ ఎనర్జీని నాశనం కూడా చేయలేం, అది కూడా నాట్ పాసిబుల్, డిస్ట్రాయిడ్. రైట్. బట్ మనం ఏం చేయగలం, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ can be converted. One form of energy can be converted into another form. Right. This is called as what? First law of thermodynamics. So you can write here, is known as first law of thermodynamics. సో దీంతో పాటు మనం రాయాల్సింది ఏంటంటే, ఒకవేళ 2 మార్క్స్ అనుకోండి, ఇది మాత్రమే రాయండి, దీంతో పాటు మ్యాథమెటికల్ ఫామ్ రాస్తే సరిపోతుంది. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తాను నేను, అది రాస్తే సరిపోతుంది. ఓకే. సో దీంతో పాటు మనం ఏం రాయాలంటే ఆర్. ఇంతకుముందు చెప్పాను మీకు, మనం ఎనర్జీ సప్లై చేస్తాం. ఓకే, మ్యాథమెటికల్ ఫామ్ రాసిన తర్వాత మీకు బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ అది రాద్దాం. The mathematical expression or form, anything you can write. The mathematical expression of first law of thermodynamics. Mathematical form of or expression of first law of thermodynamics is అదేంటంటే డెల్టా U is equal to డెల్టా Q plus డెల్టా W. U అంటే మీరు వినే ఉంటారు ఆల్రెడీ, సార్ క్లాసెస్ మీ క్లాసెస్ లో వినే ఉంటారు. డెల్టా U అంటే
చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. డెల్టా యు అంటే చేంజ్. సో ఐఎమ్ రైటింగ్ హియర్ చేంజ్. డెల్టా అంటేనే చేంజ్ మనం వాడతాం కదా, కొంచెం లార్జ్ చేంజెస్ కి డెల్టా వాడతాం, స్మాల్ చేంజెస్ ఇస్తే డి వాడతాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. డెల్టా క్యూ అంటే హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్. హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్. సిస్టమ్ కి ఎంత హీట్ సప్లై చేస్తున్నాము దాన్ని డెల్టా క్యూ, హీట్ సప్లై టు ద సిస్టమ్. ఓకే, దాన్ని క్యూ అని రాయొచ్చు, ఎందుకంటే చేంజ్ అని రాయట్లేదు కాబట్టి క్యూ అని కూడా రాయొచ్చు. హీట్ సప్లై టు ద సిస్టమ్. సప్లై చేస్తే హీట్ చేంజ్ అవుతుంది కదా, కాబట్టి డెల్టా క్యూ కూడా రాయొచ్చు. డెల్టా డబ్ల్యూ వర్క్ డన్ బై ద సిస్టమ్. వర్క్ డన్ బై ద సిస్టమ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, హీట్ సప్లై చేస్తున్నామంటే, అంటే మన హీట్ సిస్టమ్ కి హీట్ ఇస్తున్నామంటే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం, ప్లస్ క్యూ అంటాం. అదే హీట్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తుందంటే దాన్ని నెగిటివ్ గా తీసుకుంటాం, మనకు తెలుసు అది ఆల్రెడీ, రైట్. హీట్ ఈజ్ రిలీజ్డ్ అంటే ఎగ్జోథర్మిక్ నెగిటివ్ అని తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఎండోథర్మిక్ పాజిటివ్ అని తీసుకుంటాం. అలాగే డెల్టా క్యూ కూడా హీట్ సప్లై టు ద సిస్టమ్ కాబట్టి ప్లస్ డెల్టా క్యూ అంటాం. వర్క్ గురించి కూడా 2 ఉంటాయి ఫార్మ్స్. వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే డబ్ల్యూని నెగిటివ్ గా తీసుకుంటాం, అంటే వర్క్ డన్ బై ద సిస్టమ్. సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఎనర్జీ లూజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్, అలా మనం ఊహించుకోవచ్చు. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, సిస్టమ్ మీదే వర్క్ జరుగుతుంది, సిస్టమే వర్క్ చేస్తుంది, సిస్టమ్ పైన వర్క్ చేస్తున్నాం, అప్పుడు పాజిటివ్ తీసుకుంటాం. మనం ఏం రాసాం ఇక్కడ, వర్క్ డన్ బై ద సిస్టమ్ కదా, కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లస్ లో మైనస్ వస్తుంది, లేదంటే డెల్టా క్యూ ప్లస్ రాసి ఇక్కడ మైనస్ డెల్టా డబ్ల్యూ కూడా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు, లేదంటే డెల్టా యు ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ ఇలా కూడా రాయొచ్చు. సో ఇలా రాస్తే మన కంఫర్ట్ ఏంటంటే, మనం డెఫినేషన్, ఇంకో డెఫినేషన్ అని చెప్పాను కదా, అది రాయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకో డెఫినేషన్ ఏంటి ఇక్కడ, సెకండ్ డెఫినేషన్ ఏంటంటే, సో సెకండ్ డెఫినేషన్ రాద్దాం. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ అని ఉంది కదా, ఇక్కడ డిఫరెన్స్ కదా, ఇది సబ్స్ట్రాక్షన్ కదా, సో మనం ఏం రాయొచ్చు, ద డిఫరెన్స్. సో రెండింటికి దేనికి డిఫరెన్స్ అనేది రాద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏమేమి ఉన్నాయి చెప్పండి, అక్కడ రాశాను కదా, డెల్టా క్యూ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ హీట్ సప్లై టు ద సిస్టమ్, లేదంటే హీట్ చేంజ్ అండ్ work done by the system. Work done by the system. Work done by the system is equal to, చూడండి ఇక్కడ, this is what I wrote, heat change. This is what I wrote, work done by the system. This is what I wrote, difference. The difference between heat change and work done by the system is equal to ఇదేంటి, డెల్టా యు అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సో ఇది కూడా మనం రాయొచ్చు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఇది కూడా రాయొచ్చు. సో ఎప్పుడు ఇది మైనస్ అవుతుంది, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రం మైనస్ అవుతుంది. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనుకోండి, అప్పుడు ప్లస్ డబ్ల్యూ అవుతుంది, ప్లస్ డెల్టా డబ్ల్యూ, రైట్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే అదే ఒక ఎనర్జీ ఉంటుంది, డెల్టా క్యూ హీట్ కూడా అక్కడే ఉంటుంది, రెండు కలిపి అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అవుతాయి. సో జనరల్ గా ఇదే రాస్తూ ఉంటాం మనం, డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ మైనస్ డెల్టా డబ్ల్యూ. సో ఫస్ట్ అయితే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాయొచ్చు 2 మార్క్స్ కి అయితే, అది రాసి ఈ మ్యాథమెటికల్ ఫార్ములా సరిపోతుంది. 4 మార్క్స్ ఇస్తే కొంచెం ఎక్కువ రాయాలి కాబట్టి ఈ డెఫినేషన్ కి, దీనికి ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కి మనం ఎగ్జాక్ట్ గా వర్డ్ ఫామ్ రాస్తే, సెంటెన్స్ ఫామ్ రాస్తే ఇది వస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ చేంజ్ ఇన్ హీట్ ఆర్ హీట్ చేంజ్ అండ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే.